చండీగఢ్ మేయర్ పీఠం ఆప్దే సుప్రీంకోర్టు సంచలన తీర్పు సుప్రీం చరిత్రలోనే తొలిసారి కోర్టు రూమ్ లో ఓట్ల లెక్కింపు ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించిన జడ్జీలు ఆర్ఓ అనిల్ మాసీను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశం మేము ఎన్నికను రద్దు చేయడం లేదు కౌంటింగ్ ప్రక్రియలోనే తప్పులు జరిగాయని తేల్చాం రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మహేష్ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లు చెల్లకుండా చేశారని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఆప్ అభ్యర్థికి పడిన ఓట్లే ఇలాంటి కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో మేము కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు నిజంగా సుప్రీంకోర్టు హ్యాట్సప్ చెప్పాలి అక్కడ చండీగఢ్ లో దొడ్డిదారిన భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దొంగదారిన ఓట్లు ఎట్లా చెల్లిన ఓట్లను చెల్లకుండా చిత్తు కాగితం లెక్క కొట్టేసి దొడ్డిదారిన భారతీయ జనతా పార్టీ ఆడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూసింది ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కూడా బీజేపీకే సహకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఇక మేము స్వచ్ఛత మా నీతి మా ముచ్చట అంటే ఎవడు నమ్మడు పట్టబాగా టీలి సీసీ కెమెరాల సాక్షిగా దొరికిపోయిన రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరి ప్రయోజనం కోసం చేసినట్టు ఇది ఆఖరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కోర్టు హాల్లోనే ఓట్లు లెక్క పెట్టించింది కోర్టు హాల్లో చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఎంత గొప్పగా ఎంటర్ అయింది చూడ్రి ఆధారాలు దొరికితే రిటర్నింగ్ ఆఫీసర్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి మొత్తం బ్యాలెట్లను సుప్రీంకోర్టు హాల్లో లెక్క పెట్టించింది కోర్టు హాల్లో లెక్క పెట్టించింది మొత్తం ఆ రిటర్నింగ్ అధికారి కావాలని కొట్టేసిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు అడ్డంగా దొరికిపోయిండు ఇంకా భారతీయ జనతా పార్టీ దేశంలో ఇంకా మరి దేశమంతా మా ఇంటనే ఉందంటే ఇట్లా కొట్టేస్తే మీ ఇంటి ఉండకపోతే ఎవరింటి ఉంటుంది ఇది పొరపాటు తప్పు ఇట్లా చేయకూడదు ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన క్రిస్టియను మాకేం సంబంధం అని మీ ప్రయోజనం కోసమే కదా జరిగింది సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీదే సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించిన జడ్జీలే దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో దేశంలో ఎన్నికల విధానం ఎటుపోతుందో ఎన్నికల అధికారులు సిగ్గుతోని తలదించుకోరు మీరు ఎందుకంటే మీరు చేసిన పనికి సుప్రీంకోర్టు అక్షింతలేసింది మీకు